హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తానండి. ఇలాంటి వాటిని కూడా అబ్జెక్షన్స్గా కన్సిడర్ చేస్తారా చేయరా అనేది డెఫినెట్గా ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను చూపించబోయే ఆల్మోస్ట్ అన్ని మిస్టేక్స్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అండి. ఇలాంటి వాటిని కూడా అబ్జెక్షన్స్గా కన్సిడర్ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని మీరు అనుకుంటున్నట్లయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. లేదనుకునేటికంటే కూడా కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ ఎ రిప్లై. అండ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ కెన్ సే దట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ కమ్ విత్ రైట్ ఆన్సర్స్ అండి. నాకు తెలిసినంత వరకు అందులో ఏం మిస్టేక్స్ లేవండి. అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అన్ని క్వశ్చన్స్ కూడా నాకు తెలిసినంత వరకు దెర్ ఈజ్ నో మిస్టేక్. సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఇది ఫస్ట్దండి. చాలామంది నన్ను అడిగినటువంటి క్వశ్చను. ఇందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం అవ్వడం లేదండి. జస్ట్ ఏం చేశారంటే సబ్జెక్ట్ వర్బ్ కాంప్లిమెంట్లో కాంప్లిమెంట్ అనే వర్డ్లో ఈ ఇవ్వకుండా ఐ ఇచ్చారండి. అదొక్కటే మిస్టేక్. ఇట్స్ ఎ స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి. దీన్ని కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదొక అబ్జెక్షను, దీనికి మాకు మార్క్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారండి. సో నాకు తెలిసినంత వరకు ఇలాంటి మైనర్ మిస్టేక్స్కి వీ డోంట్ హ్యావ్ టు థింక్ మచ్ అబౌట్ దెమ్ అండి. సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఇది సెకండ్దండి. ఇందులో కూడా సేమ్ థింగ్ అండి. సో ప్రజెంట్ మూమెంట్ అంటే ఇక్కడ MOMENT మూమెంట్ అని ఇవ్వకుండా మూమెంట్ అని ఇచ్చారండి. దీన్ని కూడా అబ్జెక్షన్గా రైట్ చేయాలని చాలామంది అంటున్నారండి. సో నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఓకే అండి, ఇట్స్ యాక్సెప్టబుల్. మనం అబ్జెక్షన్ పెట్టేంత నాకు తెలిసినంత వరకు అక్కడ ఏం లేదండి. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఇది ఇంకొకటి అండి, చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇది ఇంకా నేను చెప్పాలంటే ఇట్స్ అన్ ఈజీ పీజీ క్వశ్చన్ అండి. సో దీనికి కూడా చాలామంది సఫర్ అవుతున్నారండి. ఉమెన్ అండ్ విమెన్. సో ఉమెన్ వచ్చేసి సింగులర్, విమెన్ వచ్చేసి ప్లూరల్ అండి. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీబడి నోస్ దోస్ టూ వర్డ్స్. కానీ ఇంకా స్టిల్ సమ్ ఆఫ్ ద పీపుల్ దే వాంట్ టు రైజ్ అండ్ అబ్జెక్షన్ అగైనెస్ట్ దిస్ అండి. సో నాకు తెలిసినంత వరకు ఇందులో అబ్జెక్షన్ రైజ్ చేయడము చాలా, నాకు తెలిసి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అవుట్ ఆఫ్ రైజింగ్ ఎనీ అబ్జెక్షన్ అగైనెస్ట్ దిస్ క్వశ్చన్ అండి. మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇట్ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పొటెన్షియల్ టు బికమ్ అన్ అబ్జెక్షన్. జస్ట్ విమెన్లో ఈ ఇచ్చాడండి, అక్కడ ఏ ఇవ్వాల్సింది ఉమెన్ అని ఇవ్వాల్సింది విమెన్ అని ఇచ్చాడండి. సో దీనికి కూడా అబ్జెక్షన్ రైజ్ చేయడం అంటే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియడం లేదండి. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఇట్స్ మై ఒపీనియన్ అండి. మీకు చెప్పాలనిపించింది చెప్పాను. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ అండి. అలానే ఇంకా ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం అబ్జెక్షన్గా చూపిస్తే చాలామంది లూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందరివి అబ్జెక్షన్స్ చెక్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ద గవర్నమెంట్ అండి. సో దట్ అందరికీ చెప్పాలనిపించింది చెప్పాను. మీరేమనుకుంటున్నారో దీని మీద కమెంట్ చేయండి. అలానే మన DSA ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ కీప్ చెకింగ్.